టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ మోనిక. ఈ రోజు ఎప్పుడు రెగ్యులర్ గా చేసే ఎగ్ కర్రీ కాకుండా ఎగ్ తో జున్ను వండి ఆ జున్నుతో కర్రీని అయితే ఎలా చేసుకోవాలి ఈ రోజు చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుంది అనమాట. చల్లారిన తర్వాత కూడా అదే టేస్ట్ అదే ఫ్లేవర్ తో ఉంటుంది. సో ఇప్పుడు ఏమాత్రం మనం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మీకు మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలా వేసుకున్నట్టయితే ఇవన్నీ త్వరగా మిక్స్ అవుతాయి, బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక 6 గుడ్ల వరకు ఇలా పగలగొట్టి వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ అన్నిటిని బీట్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ అయ్యేలా బాగా బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదండి, ఈ ఆయిల్ గ్రీస్ చేసుకున్న దాంట్లోకి వేసేసుకోండి. మనం ఇది ఇప్పుడు ఉడకపెడతాం కాబట్టి మనకి ఉడికిన తర్వాత పూర్తిగా క్లీన్ గా బయటకు వచ్చేయడానికి ఇలా వేసుకుంటాం అన్నమాట. ఇలా రైస్ కుక్కర్ బౌల్ అయితే తీసుకున్నానండి. నేను కింద వాటర్ పోస్తున్నాను. ఇలా వాటర్ వేసాక ఇలా మనకి స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ అయితే ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం బీట్ చేసుకున్న ఈ ఎగ్ బ్యాటర్ అయితే ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే మామూలు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. నేను ఏంటంటే రైస్ కుక్కర్లో ఇంకా ఈజీ అయిపోతుంది కాబట్టి నేను రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను దీనికోసం. ఇలా మూత పెట్టేసి ఇలా డైరెక్ట్ గా నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, మనకి చక్కగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిచ్చేసేయాలి. అప్పుడే మనకి విరిగిపోకుండా పీసెస్ లా వస్తాయి అనమాట. ఇది ఒకవేళ మీ దగ్గర రైస్ కుక్కర్ లేకపోయినా, రైస్ కుక్కర్లో ఎలా వండుకోవాలో తెలియకపోయినా కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి, సరిపోతుంది. విడిగా డబల్ బాయిలింగ్ ప్రాసెస్ లో కూడా మనకి తెలుస్తుంది అనమాట ఇది ఉడికిందో లేదో. ఎలా అంటే ఇదిగోండి, ఇలా మనం నైఫ్ పెట్టి తీసి చూసినట్టయితే ఇలా క్లీన్ గా వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి ఉడికిపోయినట్టు ఎగ్ అంతా. సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం. ఎగ్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ లో మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటాను అనమాట. సో మీరు ఈవినింగ్ టైం పిల్లలకి ఇలా ఓన్లీ ఎగ్ ని ఇలా ఉడకపెట్టించినా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదా, మనకి ఈ పీస్ అనేది ఎంత ఫ్లఫీగా సాఫ్ట్ గా ఉందో. ఇలా మిగిలిన ఎగ్ బ్యాటర్ అంతటిని కూడా అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అయితే వేసుకోవాలి. ఇందులో నేను 2 మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ అయితే వేసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు అండ్ అలాగే ఉప్పును కూడా వేసి బాగా మగ్గించుకోండి. ఉల్లిపాయలు మనకి ఎంత బాగా మగ్గితే మనకి గ్రేవీ అంత బాగా వస్తుంది అనమాట. ఉల్లిపాయలు బాగా మగ్గించుకోండి. ఇలా ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఇందులో కొంచెం చూసుగానే వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్ బ్యాటర్ లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగానే పడుతుంది. సో అలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా పచ్చివాసన పోవాలి. అలా పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ కారం అండ్ అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ని కూడా వేసేసుకోవాలి.
ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఈ గ్రేవీతో పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఆ వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేయకండి, కొద్దిగా వేస్తే చాలు. అలా వేసినట్టయితే మనకి ఈ ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, జ్యూసీగా తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకనే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఈ వాటర్ అంతా ఇంకే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా ఉడికించుకోండి. చూసారు కదా, మనకి చక్కగా ఉడికిందనమాట. సో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, ఇవాళ మన ఎగ్ చున్ను కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారనమాట. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. సూపరోప్యహ అంత బాగుందన్నమాట. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మీరు కూడా తిని అప్పుడు కామెంట్ లో చెప్పండి. సో మీకు ఈ వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం.